ఈ పుస్తకాల్ని ధీరజ్ రాసినటువంటి జీవితంలో మార్పు కోసం అనేటువంటి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి మహర్షి వాల్మీకి సేవా సంస్థ గౌరవాధ్యక్షులు మాజీ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ శాఖ అన్నగారిని ఆవిష్కరించవలసింది కోరుతున్నాను. రమేష్ ధీరజ్ వీరి చిన్న కుమారుడు కౌశిక్ రాజు, అదేవిధంగా ఎం చహాన్ వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అన్నగారు. నా కొడుకు చదువు అయిపోతానే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళారండి. అక్కడ చాలా సినిమాలు అన్నీ వేరేది అసాధ్యుడు తీశాడు, తర్వాత నటించాడు. తర్వాత కలియుగ దైవం సాయిలీలలు సాయిబాబా తీశాడు, మళ్ళీ వాడొక విధవ తీశాడు. ఆయన ఎప్పుడు షూటింగ్ పోయి వచ్చిన తర్వాత కూడా కవితలు అవి ఇవి రాస్తూ ఉండేవాడు. ఆయనకు ఎప్పుడు మంచి ఆలోచనలు మంచి పద్ధతులు ఉండేవి. వాళ్ళ నానంటే చాలా ఇష్టం ఆయన. ఏ తల్లి గుండె బాధ బరువు, ఆ జ్ఞాపకాలు అనేవి చాలా బాధ కలిగిస్తాయి. ఏమి బాధపడద్దమ్మా, అతను స్వర్గంలో ఉన్నాడు. మరి భగవంతుడు మీకు అన్ని విధాలు ఉన్నాడు. ఈ పుస్తక రూపంలో తెచ్చావు, ఇలా జీవించి ఉంటారు. ఈ యొక్క పేరుతో చివరిగా నేను ఒక మాట చెప్పాను, సరే నా సొంత డబ్బులతోనైనా సరే నేను మీకు ఈ ధీరజ్ ఫౌండేషన్ అని ఒక సంస్థను స్థాపించి ఇస్తాను. దాని ద్వారా అతను రాసినటువంటి దానిపైన అతని పేరిట ప్రతి సంవత్సరము అతని పేరిట కొంతమందికి అవార్డులు ఇద్దాము. ఆ రకంగా అతను చిరకాలం జీవించి ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విజయలక్ష్మి పండిట్ గారు, వీడి రాజగోపాల అన్నగారు ఆమెను సత్కారం చేస్తారు. అంటే మేడం గారు ఆ పుస్తకాన్ని ఆయన ఆత్మశాంతి కోసం ఈరోజు విడుదల చేయాలి, అందరికీ తెలియజేయాలి అనేది దాన్ని ప్రోత్సహించిన వారు, ముందుండి నడిపించిన వారు మీకు అందరికీ తెలిసిన వ్యక్తే మన బిక్కీ సారు. ఆయన చేయడం అంటే చాలామంది అనుకుంటారు ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, కొన్ని రాళ్ళు వేయాలని చూస్తారు, కానీ ఆయనలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి
కొన్ని మంచి మాటలు చెప్దామని ఎవ్వరి కూడా మనసు రాదు. అది ఏంటంటే కొంత ఈర్ష, అసూయ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. అయితే ఆయన ఆత్మశాంతి కోసం ఈరోజు ముద్రించి ఈరోజు విడుదల చేయడం జరిగింది. తల్లి వేదన, రోదన, మనసు బంధం చదువుతుంటే ఎంత ప్రేమను హృదయంలో దాచుకొని తన కొడుకు కోసం తప్పించిందో ఆ తల్లి మొహం చూస్తుంటే నాకైతే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, ఆపుకుంటున్నాను కదా అని వ్యధ చెందిన చదువుతుంటే కూడా అంత బాధ అనిపించింది. ఆయన రాసిన పంక్తులు హృదయానికి అత్తుకుంటాయి. అబ్బాయి ఎట్లా రాశాడంటే చెప్పలేము. ఆ తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళే భక్తులు నిరాశలో ఎక్కలేక కిందికి దిగకుండా పైకి చేరి ఆ దేవుని దర్శించేలా దర్శిస్తే కలిగే ఆనందం వర్ణనాతీతం. అలాగే అనుకున్న కార్యక్రమం పట్టు వదలకుండా సాధించితే వచ్చే ఫలితం అంతం. అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయానికి అనుబంధంగా మన నిజ జీవితంలో ఎట్లా అది దానికి దీనికి పోల్చుకుంటూ అది చేస్తే ఇది వస్తుంది ఎట్లా అనేదానికి ఉదాహరణ చెప్పుకుంటూ రాయడం అనేది గొప్ప విషయం. అందరూ వెళ్ళాలి, మన పట్టుదలని సాధించాలి అని చెప్పడం కాదు, ఎట్లా సాధిస్తే ఏం వస్తుంది అనేది తెలియజేస్తూ రాశాడనమాట. తర్వాత ఎంతో ఆయన రచనల్లో తాత్వికత ఉంది, పరిపక్వత ఉంది, స్వీయానుభవం ఉంది. చిన్న వయసులోనే ఆ వాక్యాలు చదువుతుంటే అవి మన జీవితానికి, ప్రతి వారి జీవితానికి దగ్గరగా ఉన్నాయి. అది గొప్ప విషయం. ఏదో శుద్ధులు చెప్పేద్దాం, ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారు అనేది, ఏదో పుస్తకం పెన్ను తీసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు రాసేసేసి ఆ స్టేటస్లో పెట్టేసుకొని మేము ఇది రాసామని చెప్పి గొప్పగా అనుకోవడం కదా. అబ్బాయి ఎట్లా రాశాడంటే చూడండి, చాలా జీవితాన్ని అన్వయించుకొని ప్రతి విషయాన్ని, మానవత్వపు విలువలు, మమకారపు బంధాలను, నీతి నియమాలను, గౌరవ మర్యాదలను వేదాంత ధోరణిలో అరటి పండు ఒలిచి చేతికి అందించినట్లుగా తెలియచేస్తూ రాయడం అంటే సాధ్యమైన విషయం కదా. అంత చిన్న వయసులో రాయడం ఎవరి తరం కాదు అది. కానీ అతనిలో ఒక అంతీంద్రియ శక్తి, గొప్ప శక్తి ఉందని నాకు అనిపిస్తుంది ఆయన పుస్తకం చదివినప్పుడు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు అటువంటి రమేష్ ధీరజ్. మంచి చేసే వ్యక్తులను గౌరవించండి. మీరు ఒక మంచి ఎవరైనా చేస్తుంటే వాళ్ళని గౌరవించండి, అంతేగాని రాళ్ళు వేయాలని చూడకండి అని ఆ అబ్బాయి చెప్పాడు. అటువంటి పుస్తకాలు చదివితే ఈ నేటి సమాజంలో బురద జల్లి మన మొఖాన వేసి తుడుచుకోండి అండి, లేకపోతే బట్ట కాల్చి మన మొఖాన కలిసి మీరు తుడుచుకోండి అని ఎట్లా అయితే అంటున్నారో వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇటువంటి చదివినప్పుడు. మాట ఇస్తే మంచి ఏం చేస్తున్నారు అనేది కొంచెమైనా గ్రహించాలి, మనం ఏంటి అనేది గ్రహించాలి. కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే నిన్నటికి నిన్న జరిగిన దానికి మాకు సంబంధం లేకపోయినా మా మొఖాల మీద ఉమ్మేసినట్లుగా, మా మీద బురద జల్లినట్టు, బట్టగాల్చి మా మొఖాన వేసినట్టు అన్ని గ్రూపుల్లో ప్రత్యక్ష కవుల్ని కించపరుస్తూ ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కవులు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా వీళ్ళు ఇటువంటి వాళ్ళ, నిజంగా ఇట్లాంటి వ్యక్తుల అని ఆలోచించాలి కదా. కానీ ఆ అబ్బాయి అలా చెప్పాడనమాట. కొంతమంది తల్లిని తిడుతూ ఉంటారు, డాష్ డాష్ అని మాట్లాడుతుంటారు, అది చాలా తప్పు అని ఆ పిల్లవాడు చెప్పాడు. అంత బుద్ధివంతుడు అనమాట అబ్బాయి. జుగుప్సాకరం అంటూ నీతి నియమాలను రాయడం, తీపి మాటలు ఎవరైనా మాట్లాడితే తీపి మాటల తీర్థంలా ఉండాలి కానీ విషంలా ఉండకూడదు అని చెప్పాడంటే ఆ పిల్లవాడి మనసులో ఎంత గొప్పదనం ఉంది చూడండి. అటువంటి వ్యక్తులు ఉండాలి మన సమాజంలో నేడు. కానీ దేవుడు తొందరపడి అబ్బాయిని తీసుకెళ్ళిపోయాడు. కానీ తన హృదయ ఆక్రోశం కూడా కొన్ని ఇన్నిట్ల వాక్యాల్లో పొందుపరిచారు. మృగత్వం ఉన్నవాళ్ళు సమాజంలో ఉండకూడదు, ఒక శాడిజం ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. వాళ్ళకి కరోనా వచ్చి పోతే కూడా పర్వాలేదు, వాళ్ళ గురించి ఆడకూడదు అంటాడు. అంటే ఆ కరోనా ఉన్నప్పుడు సమయంలో ఉన్నటువంటి విషయాలని రాశాడనమాట. ఆలోచనలో ఆశయం ఉండకపోతే వారు మరణించిన వారితో సమానం అంటాడు. ఎందుకండి మరి మరణించితేనే సరిపోతుంది కదా. అట్లాంటి ఆశయం లేనివాడు ఎందుకు బ్రతికేందుకు వృధా కదా. ఇప్పుడు మనం అందరం ఎందుకు కవిత్వం వింటున్నాం, అట్లా మంచిగా రాయాలి, మంచి మనసు ఉండాలని గ్రహించడానికే కదా. ఆలోచనలో స్త్రీ గురించి కూడా రాశాడు. స్త్రీ అనేది ఒక మాతృత్వం అంటూ మహిళలపై ఉన్న గౌరవాన్ని జీవితంలో కాలానుగుణ్యంగా మారాలి, మనం ఎప్పుడు కూడా మారుతూ ఉండాలి, కాలానుగుణ్యంగా మారాలి అంటూ ఒక ప్రబోధకుడికి లాగా రాశాడు. అంత చిన్న వయసులో ఒక ప్రబోధం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తుల కోవలోకి ఆ పిల్లవాడు చేరాడు. మామూలుగా అంటే నా కొడుకు కంటే కూడా చిన్నవాడు అబ్బాయి, 43 ఏళ్ళు. నా కొడుకు ఇంకొంచెం పెద్దవాడు. అంటే చూడండి ఎంత ఆ వయసులో అంత మెచ్యూరిటీ వచ్చిందంటే, అది ఎంత జ్ఞానము ఆ అబ్బాయిలో ఉందంటే దేవుడు నిజంగా అన్యాయం చేశాడు.
మనకు అర్థం కాదు. ఇంకొకటి, మనం ఎవరైనా విషయాలు రాస్తున్నప్పుడు మనకేం అర్థం కాదు. ఏంటో అది వేదాంతం ఉంటుంది, ఏంటో రాస్తుంటారు, ఉదాహరణలు రాస్తుంటారు, వాళ్ళకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కానీ ఈ పిల్లవాడు, ఈ అబ్బాయి ధీరజ్ రాసిన పుస్తకం చదువుతుంటే మనకు అరటిపండు ఒలిచి మనకు నోట్లో పెట్టినట్టు అంత తీయగా మధురంగా అర్థం ఎవరికైనా, చిన్న పిల్లవాడికి అర్థమవుతుంది. కళ్ళు సరిగ్గా కనబడని ముసలివానికి కూడా, పెద్దవాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. అంత చక్కగా, అంటే మెదడు సరిగా పనిచేయని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అందంగా మలచి చిన్నవారి నుండి వృద్ధుల వరకు అర్థమయ్యే రీతిలో రాయడం గొప్ప విషయం. యువతకు ఇచ్చిన సందేశం, పెద్దల మాట చద్దిమోట, ఇవన్నీ విన్నాం, కానీ పోల్స్తూ రాశాడు. అది గొప్ప విషయం. ఇందులో సమయాన్ని వృధా చేయరాదు, కలిసి ఉంటే కలసుఖం, జీవన నడవడికలు, ఆదర్శవంతమైన జీవిత విధానం ఏ విధంగా ఉండాలి. ఈనాటి యువతలో కొంతమంది పెడద్రోవ బట్టి, చెడు మార్గాల్ని బట్టి, రకరకాల వ్యసనాలకు లోనే ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నారో అవన్నీ ఉండకూడదని ఆ వయసులోనే అట్లా రాశాడు చూడండి. తర్వాత విలువలను వలవలుగా వేసుకొని జీవించాలి. విలువలు అనే వాటిని ఎప్పుడు మనం వలువలుగా వేసుకొని ఉండాలి, కానీ విలువలు వదిలేసి ఆ విలువల్ని వలువల్లాగా విసిరేసేసి పనికిరాని మాటల్ని, చెత్త మాటల్ని, పనికిరాని విషయాల్ని ఎక్కువ మన బుర్రలో పెట్టుకొని అట్లాంటి వాళ్ళు ఇందాక అన్నారు కదా సార్, సునకానందం పొందేటువంటి వారిని మనం దూరంగా పెట్టాలి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని మనం కుంచుకుపోయి మన విషయాన్ని మనం మర్చిపోయి ప్రవర్తించకూడదు అని అంటాడు. గాంధీజీలాగా పోరాడకున్నా జీవిత పోరాటంలో మనం గెలవాలి. పొట్టి శ్రీరాములు గారిలాగా నిరాహార దీక్ష చేయకున్నా ఎవరిని ఒకరిని మోసం చేసి వారి కడుపు కొట్టకూడదని, మంచితనం ఉన్నవారు ఎడారిలో అయినా కూడా బతుకుతారట. మంచితనం అనేది మనలో ఉంటే వాడు ఎడారిలో అయినా కానీ వాడికి ఎవరో ఒకరు ఆశ్రమిస్తారు, కడుపు నిండా ఇంత తిండి పెడతారు. మంచితనం అనేది లేకపోతే వాడు జనంలో ఉన్నా కూడా అరణ్యంలో ఉన్నట్లే. తర్వాత ఆలోచన విధానం, దృఢ సంకల్పం, మానసిక స్థైర్యం, కార్యనిర్వహణ, కర్తవ్య దీక్ష, మనోనిగ్రహం, చిత్త చాపల్యం, అస్తవ్యస్త విధానం, ప్రశాంతత, ఇలా ఎన్నో విషయాలను గురించి ఈ పుస్తకంలో ఆయన రాయడం జరిగింది. ఒక్కటి చదువుతుంటే, ఒకదాని తర్వాత ఒకటి చదువుతుంటే ఎట్లా అనిపిస్తుందంటే, అబ్బాయి ఎంత బాగా రాశాడు ఈ అబ్బాయి, ఇంత ముచ్చటగా రాశాడు, ఎంత పరిపక్వతతో రాశాడు, ఎంత జ్ఞానవంతుడిగా రాశాడు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత దారిద్ర్యం గురించి తర్వాత చివరి పేజీల్లో ఒక 4-5 పేజీల్లో దారిద్ర్యం గురించి, అనుమానం, భయమని, రోగపీడితమని, ప్రకృతి మానవ జీవన సంబంధం, మానవునికి ప్రకృతికి ఏం సంబంధం, మన జీవన విధానంలో ప్రకృతిని మనం త్యజిస్తున్నామో ఆ ప్రకృతి రేపు మనల్ని ముంచేస్తుంది. కాబట్టి ప్రకృతితో కలిసి మెలిసి ఆ ప్రకృతిని మనకు అన్వయించుకొని మన జీవన విధానాన్ని మార్చుకోవాలని, పరోపకారం, సేవలు చేయాలని, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఆయన రాయడం అంటే మామూలు విషయం కాదు. తర్వాత 10 మందికి పనికి వచ్చే మాటలు రాశాడు. భయపడకుండా అడుగు వేసిన వాడే సమర్థ యోధుడు. ఏ విషయం ఎవరు మనల్ని కించపరిచి కిందకి పడేయాలని ప్రయత్నిస్తున్నా కూడా మనం భయపడకుండా ముందుకు అడుగు వేస్తూనే ఉండాలి. మనలో ఎటువంటి మోసం, కపటం, ద్వేషం, రోషం, ద్వేషం, అసూయ, ద్వేషాలు ఇటువంటి మనలో లేనప్పుడు, ఒకరిని కించపరచాలని అటువంటి మనస్తత్వం మనం లేనప్పుడు, మనలో స్వచ్ఛత ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడతాం? ముందుకు వెళ్తూనే ఉంటాం, అడుగు ముందుకు వేస్తూనే ఉంటాం. ఎంతమంది ఎన్ని అవరోధాలు సృష్టించాలని చూసినా, అడ్డుకట్టలు వేసినా మనం ఏం బెదిరేది లేదు, అదిరేది లేదు, వాళ్ళకి లొంగేది లేదు. మనం ముందుకు, మన దారి మనదే. అడ్డు వచ్చిన ముళ్ళ దారులు ఏవైనా ఉంటే అవే పక్కకు వెళ్ళాల్సిందే, కానీ మన మీద నిందలు వేసి మనల్ని ఎటో లాగాలని చూసినా మనం భయపడకూడదు అంటూ ఈ అబ్బాయి రాశాడు. ఇవన్నీ నా మాటలు కాదు, కానీ నా మాటలు కూడా అవే. ఎందుకంటే నేను కూడా ఇటువంటి మనస్తత్వం ఉన్నదాన్ని. దేనికి భయపడేదే లేదు, ఎవరికి భయపడేదే లేదు. నాలో స్వచ్ఛత ఉంది, నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నాను, ఎవరికి ఎందుకు భయపడతాను? ఎట్లా చేసి నన్ను కించపరచాలని చూసినా, తుంచివేయాలని చూసినా, సమాజంలో నన్ను వెలివేయాలని చూసినా నేను ఏ విషయంలో భయపడను. కానీ అటువంటి మనస్తత్వం ఉన్న పుస్తకాన్ని చదివినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది, చాలా ఆనందం వేసింది. ఆనందంలో ఇవన్నీ రాశాను. తర్వాత ఇంకా కొంచెమే ఉంది సార్, టైం అయిపోతుందేమో. క్రోడీకరించి మనస్సును ఉల్లాసపరుస్తూ ఎట్లా రాశాడంటే ఈ అబ్బాయి, మనసుని ఉల్లాసపరుస్తూ, ప్రేరణ కలిగిస్తూ, మంచిదారిలో పయనింపజేస్తూ, తాత్కాలిక ఆనందం కన్నా కూడా, సునకానందం కన్నా కూడా శాశ్వత ఆనందం మిన్న అంటూ, అలసి సొలసిన వృద్ధుల దగ్గర నుండి
జీవితాన్ని ఆడుతూ పాడుతూ బాధ్యత మరచి జీవితాన్ని సాగించే యువత వరకు, నిరాశలో మునిగిన వారికి, ఆవేదనలో రగిలే వారికి, అన్యాయానికి బలైన వారికి, సమాజంలో నిర్భాగులుగా మిగిలిన వారికి, తాము అనుకున్న లక్ష్యం సాధించలేక ఒంటరిగా కుమిలే వారికి అందరికీ ఎడారిలో ఓయాసిస్సుల, వేసవిలో దాహార్తిని తీర్చే నీటి కొలనుల అన్ని ప్రశ్నలకు సమాధానాలను అందిస్తూ ఎప్పుడు మన వెంట ఉంచుకునే మంచి పుస్తకం ఇది. మన బ్యాగ్లో పెట్టుకుని అప్పుడప్పుడు మన మానసిక స్థైర్యం కోల్పోతుంటాం. మనుషులు మాట్లాడేటువంటి ఈ తుంటరి మాటలకి ఉచ్చ నీచ అనే భేదం లేకుండా మనల్ని ఒక గజ్జి కుక్కలాగా కరవాలని చూసేటువంటి వారి నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే, మన మనసుని అదుపులో పెట్టుకోవాలంటే ఈ పుస్తకాన్ని మన దగ్గర పెట్టుకుని ఒక్కసారి చదువుకుంటే, భగవద్గీత లేకపోతే ఇంకేదన్నా మనకి ఎట్లా అయితే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, మనకు మనస్థైర్యం కలిగిస్తుందో ఆ విధంగా కూడా మనకు ఈ పుస్తకం, చిన్న పిల్లవాడు రాసిన పుస్తకం మనకు అంత ధైర్యాన్ని కలిగిస్తుంది. తర్వాత ఈ మాటల మూటల తేనెల పలుకుల ఊట రమేష్ ధీరజ్ పదాల మంచి మాటలు మనిషి యొక్క ఆలోచనల నుండి అతని బాహ్య ప్రపంచంలో ఎన్ని రకాల వ్యక్తులను కలుస్తాడో, వారి ప్రవర్తనలో మార్పులు ఎందుకు కలుగుతాయో, ప్రతి వ్యక్తి వెనకాల ఎందుకు అటువంటి మార్పు, వాడు ఏదైనా చిన్నతనంలో బాధపడి ఉండొచ్చు, లేదంటే ఎవరితోన్నా మోసపోయి ఉండొచ్చు, వాడు ఏదైనా కుంచితత్వానికి లోనై ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బలహీనత ఉండొచ్చు, లేకపోతే శారీరకంగా అయినటువంటి మానసిక క్షోభ, మానసిక స్థితి సరిగా రాని వాళ్ళే ఇటువంటివన్నీ చేస్తుంటారు. అట్లాంటి వాటిల్లో ఉన్నవాళ్ళు కూడా ఎందుకు కలుగుతాయో, అట్లా ఎందుకు కలుగుతాయో అంటూ వివరిస్తూ, అటువంటి వాళ్ళు మన ముందుకు వస్తే వాటిని ఎలా అధిగమించాలో అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. మీకు అందజేస్తారనుకుంటా, అప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది. పుట్టుక తర్వాత అంతేకాకుండా చూడండి, ఆ వయసులోనే ధీరజ్ ఏం రాస్తాడు, ఒక పుట్టుక ఎలాది మనం తెలీదు, మరణం అనేది కూడా మనకు తెలీదు, మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని మాత్రమే మనం అనుభవిస్తాం. ఆ జీవితంలో ఎన్నో లోట్లు ఉంటాయి, ఎన్నో సుఖాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందరో మనల్ని విమర్శిస్తుంటారు, ఎందరో ప్రోత్సహిస్తుంటారు, ఎందరో మనల్ని అన్యాయమైన దిశలో నడిపిస్తుంటారు, మనల్ని బాధ పెడుతుంటారు. అయితే అందులోంచి ఎట్లా జీవితం అన్నిటినీ బయటపడి మన జీవితాన్ని సవ్యమైన దిశలో మనం నడుపుకోవాలని రాయగలిగాడంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక పరిపక్వత కలిగిన వ్యక్తిగా నాకైతే ధీరజ్ కనిపించాడు. అతను మంచి డైరెక్టర్. ఇంకా తెలియని విషయాలు ఏంటంటే, మంచి డైరెక్టర్గా చేశాడు, హీరోగా ఉన్నాడు, నిర్మాతగా ఉన్నాడు, కవి కూడా, సాహిత్యం పట్ల అభిలాష ఉన్నాడు. అవన్నీ ఆ అబ్బాయిలో ఉన్నాయి కాబట్టి ఆ తల్లి ఇవన్నీ గ్రహించి క్షోభ పొంది మానసిక వేదన చెంది, అంత మంచి కొడుకు నేను కోల్పోయానే, కనీసం ఆయన పుస్తకమైనా వెలుగులోకి తెస్తాను, ఆ వెలుగులోకి తేవడానికి మన బిక్కీ సారు తోడ్పడ్డారు. అటువంటి తల్లిని మనం ఎంతో, ఆమెను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నిజంగా ఒక ఎదిగిన పిల్లవాడు చనిపోతే ఎంత బాధ కలుగుతుందండి ఆ తల్లికి కానీ, ఆ సోదరులకు కానీ, ఆ పిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోయారు కదా, ఎంత బాధ కలుగుతుంది. అటువంటివన్నీ కూడా ఆమె ధైర్యంగా ఉండాలి మేడం గారు, ఉండి ఆ పిల్లల్ని కూడా ఆయన దిశలో నడిపించాలి. వాళ్ళ బాబాయ్, వాళ్ళ పెదనాన్న కూడా ఆ పిల్లల్ని కొంచెం ప్రయోజకులు చేసి మంచి జీవితాన్ని వాళ్ళకి అందజేయాలి. మీ అందరి తోడ్పాటుతో మా సాహిత్యం నుంచి కూడా మేము ఎంతో కొంత సహాయం చేస్తాము. ఆ విధంగా మంచి అభివృద్ధిలోకి సాధించాలని ఈరోజు విచ్చేసినందుకు వారిని హృదయపూర్వకంగా ఒక అక్కను చూసినట్టుగా, ఒక చెల్లిని చూసినట్టుగా అనిపిస్తుంది. నా హృదయం తడుక్కుపోతుంది, ఇంకా ఎక్కువ మాట్లాడలేను. ఈ అవకాశం, మాట్లాడే 4 మాటల అవకాశం ఇచ్చినటువంటి బికే కృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చాలా ఆర్ద్రంగా, భావావేశంతో చాలా చక్కగా బాధ వ్యక్తం చేసినటువంటి, నిజమే ఈ పుస్తకం